34 మూర్తినాథుని చందన చర్చ. శ్రీ అగస్త్యుడు శివునకు గాని శివ భక్తులకు గాని చందనము మొదలైన సుగంధ ద్రవ్యములను సమకూర్చువారు ఇహలోక సిరులను అనుభవించి ముక్తిని కరతామలకము చేసుకొందురు. దీనిని నిరూపించు మూర్తినాథుని చరితము పుణ్యప్రదమైనది. దక్షిణాపథము అనడి సుందరి ముఖమునకు తిలకము వంటిదై ముల్లోక ప్రసిద్ధమైనది మధురా నగరం. అక్కడ వెలసిన మీనాక్షీదేవి ముత్యాల కమ్మలు ధరించి ముల్లోకపు మూలపుటమ్మయ్యి చాలా పెద్దమ్మయ్యి పొంగి పొరలు ప్రేమతో తన బిడ్డలందరూ పోషిస్తుంది. అందుకేనేమో ఆవిడకు ముచ్చంగా 3 చన్నులు. ఆవిడ పెనిమిటి దిష్టి తగిలేంత అందగాడకుటచే కంఠముపై దుష్టి చుక్కవలే ఉండునులెమ్మని అతగాడిని విషము క్రోలనిచ్చినది. తన చెవి కమ్మల మహిమ, తన మంగళసూత్రపు గరిమ ఆయమ్మకు కాక ఇంకెవరికి తెలుసు? మరి వారు అదే ఆ సుందరేశ్వర చొక్కనాథుడు, ఒట్టి భోళానాథుడు. కుడి ఎడమ లేక ముందు వెనుకలు చూడక ఎవరు ఏది కోరిన దానిని తీర్చివేయడమే ఆయన కార్యక్రమం. సుందరుడు కదా అని ముచ్చటపడి 3 ముళ్ళు వేయించుకున్నది గాని ఆ భక్త కింకరుడితో సంసారం ఏమని చెప్పేది? ఆ పైడి తల్లి ఏదో పెద్ద మనసుతో చేసుకుని పోతున్నది గాని ఆయన గారు ప్రొద్దుటే లేచి స్వంత సంసారం చక్కదిద్దుకొనటం మాని వీరి పనులు వారి పనులు చక్కబెట్టగా వాటిని 64 అద్భుత లీలలుగా వారి భక్తులు బహుసుందరముగా గానము చేయుదురట. చూశారా, భక్తులు బహుచతురులు. ఈ భోళా శంకరుని సేవలు చేయించుకుంటలో కడు నేర్పరులు. ఇంతకు ఇక్కడ ఎవరికి సేవకులో అర్థం కాదసలు. చాలు చాలు ఈయన లీలా ప్రసంగం. చెప్పిన కొలది తరుగక ఊరుతూ ఉంటుంది. ఇక మన తల్లి మీనాక్షీదేవి వైభవము కడుపు నిండుగా చెప్పుకుందామా? ఆవిడ చేత లీలా సుఖము ధరించి త్రిమూర్తులైన హరిహర బ్రహ్మలను తన ఓర చూపుతో కనికరిస్తుంది. జగజ్జనని కదంబవనములో హాయిగా విహరించినప్పుడు ఆమె కాలి అందల రవళి భర్తకు రాగావళిగా, భక్తులకు అనురాగవళిగా నినదించి యోగులకు సమస్త వేదోపనిషద్మంత్రావళిగా స్ఫురించి శ్రవస్తర్పణము చేస్తుంది. ఆమె సోదరుడు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారమైన చేపను తలపించు ఆమె కన్నులు నీలి కలువల వలె చెంపకు చారడేసి ఉంటవి. మధ్యలో ఎర్ర కలువ వలె పాలనేత్రము. పాండ్యవంశమున మలయధ్వజ మహారాజునకు పుత్రికా రూపమును అంగీకరించిన ఆమెను తామ్రపర్ణీ నదిలోని రంగురంగుల ముత్యములతో భక్తులు అర్చిస్తారు. ఇంద్రాది దేవతలు తమ నతమస్తకములతో ఆమె పాదములను అలంకరిస్తూ ఉంటారు. అట్టి మీనాక్షి మహాదేవికి నిత్య నివాస భూమి అయి దక్షిణ దేశమున కుబేర సమసంపన్నులైన పాండ్యరాజుల సకల ఐశ్వర్య ప్రదర్శనకు అంగడిగా వర్ధిల్లి 4 వర్ణముల వారికి నివాస స్థానమైన ఆ మధురాపుర వర్ణనం నిజంగా మధురం, మధురాతి మధురం. అక్కడ మూర్తినాథుడనే వైశ్యశ్రేష్ఠి శంకర భక్తుడై భక్తి కింకరుడై తనకున్న అపార ధనరాశుల నుండి ఉదారముగా వెచ్చించి సుందరేశ్వరుని సేవించుకుంటున్నాడు. భస్మ రుద్రాక్షాది శివచిహ్నములు కనబడినదే చాలు వారి జాతి వర్ణాదులు చూడక నమస్కరించి సత్కరిస్తుంటాడు. అతడు ద్వీపాంతరముల నుండి తేబడిన దివ్య చందన లేపనంతో నిత్యము హాలాస్యనాథుడైన సుందర శివుని చర్చించేవాడు. అతనికి ఈ సేవయే అమితానందమును కూర్చేది. ఇట్లు 20 సంవత్సరములు గడిచాయి. అంతవరకు శైవ ధర్మపరాయణుడైన పాండ్యరాజు పాలనలో మూర్తినాథుని నిష్టకు ఇబ్బంది కలుగలేదు. ఇంతలో ఒక ఆంధ్ర భూపతి మోసంతో పాండ్యరాజును ఓడించి తానే రాజయ్యాడు. పైగా అతడి అనుయాయులు జైనులు. వారి చేత ప్రేరేపింపబడి ఆ రాజు జినమతమును ఆదరించి శైవమత ద్వేషి అయినాడు. వేద మార్గమును దేవతా బ్రాహ్మణ పూజలను నిషేధించాడు. క్రమేపీ దేశమంతటా కొత్త మతమే అవలంబించబడుతోంది.
స్కంద పంచక సిద్ధాంతము ప్రబలింది. దీనిలో పండితులైన ఆచార్యులు పంచ పరమేష్ఠులు అనబడతారు. ఇట్టి వీరు జిడ్డు ముఖాలకు ఒక గొడ్డు సిద్ధాంతం, పూజా విధానం కూడాను ఏవో సప్త భంగులటండి. కుండిక అంటే కుండలెండి, కుండికను మోసుకుని పోవుట, పింఛమును ధరించుట, యాగయజ్ఞములను దూషించుట, శరీరమే ఆత్మ అని నమ్ముట, సంసార భోగములే మోక్షమని భావించుట, అహింసయే పరమధర్మమని నమ్ముట, స్త్రీ పురుషులు ఒక్కటే అనుట. ఇవండి ఆ సప్తభంగులు. ఏవో హంగులు లేకపోతే అది మతం అవదని పాపం. అయితే ఇటువంటి మూర్ఖపు పద్ధతులకు లొంగేవాడు కాడు మూర్తినాథుడు. అతడు తన సంపదను వెచ్చించి ఆలయ పూజలు ఎట్లో కొనసాగించుచున్నాడు. ఈ విషయము తెలిసిన జైన ప్రభువు దేశములో చందన ద్రవ్యములు అమ్మరాదు అని శాసించాడు. మూర్తినాథుడు తన వద్ద ఉన్న చందనపు నిల్వల నుండి సేవలు సాగించాడు. కొంతకాలానికి అవి నిండుకోక అతడికి దిక్కుతోచదయ్యే. వాటిని కొనుటకు చేసిన విశ్వ ప్రయత్నం విఫలమయ్యేసరికి విషాదంతో హాలాస్య మందిరము చేరి బంగారు తామరల సరస్సులో స్నానం చేసి భస్మ రుద్రాక్షలు ధరించి శివునకు చందన చర్చ చేయలేని ఈ చేతులేలా అనుకుని తన మోచేతిని అక్కడున్న రాతి మీద అరగదీయసాగాడు. అంతలోనే చర్మము చీలి రక్తము ప్రవాహమైన అతడు మానకపోవుసరికి కండ చీలి ఎముక బయటపడింది. అప్పుడు శివుడు అశరీర వాగ్రూపంతో, నీవిట్లు చేయవద్దు, నా తిరుగులేని వైభవంచే నీవే పాండ్యదేశముపై అధికారాన్ని పొందగలవు, వైదిక శైవమును అపూర్వమైన రీతిలో ఉద్ధరించగలవు, వీడు పాపము పండగా హతుడగును ఎదురుచూడుము అని పలికాడు. మూర్తినాథుడు మీనాక్షి సోమసుందరుల సన్నిధికి వెళ్లి ప్రణామములు ఆచరించి ధ్యానమగ్నుడైనాడు. ఇంతలోనే ఆంధ్ర భూపతిపై కక్ష కట్టిన విప్లవకారులు అతనిపై మెరుపుదాడి చేసి హతమార్చారు. సైనికులు విప్లవకారులను అదుపు చేశారు. ఈ పరిస్థితులలో మంత్రులందరూ కూడి నూతన సంప్రదాయానుసారముగా పట్టపుటేనుకు గంతలు కట్టి తుండమునకు పూలమాలను అందించి రాజవీధిలో విడిచిపెట్టారు. అది సరాసరి హాలాస్య మందిరములోనికి వెళ్లి ధ్యానమగ్నుడై ఉన్న మూర్తినాథుని మెడలో మాలను వేసి అతనిని తన మూపిపై ఎక్కించుకుని వీధుల వెంబడి నడుచుచుండగా ప్రజలు దేవతలు అతనిపై పుష్పవర్షాన్ని కురిపించారు. వందిమాగదులు స్తుతించారు. దేవదుందుబులు మోగాయి. ఏనుగు మూర్తినాథుని రాజదర్బారంలోకి తీసుకువెళ్లి అతనిని సింహాసనంపై కూర్చుండబెట్టి తుండంతో పూర్ణ కలశమును ఎత్తి అతని శిరమును అభిషేకించింది. ప్రజలందరి అభ్యర్థనపై మూర్తినాథుడు చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. వేదవాక్యులైన పాషండులను రాజ్యము నుండి తుడిచిపెట్టివేసి వైదిక మతమును పునఃస్థాపించాడు. తనకు అత్యంత ప్రియమైన చందన చర్చను తనివితీరా చేసుకొనుచు షట్కాల శివారాధనను నియమబద్ధముగా నిర్వహించుచు జనరంజముగా రాజ్యపాలన చేయుచు నిండు నూరేండ్లు పండు వెన్నెల లాంటి చల్లని జీవితము గడిపి శైవమతమును కోటి సూర్య ప్రభాభాసమానముగా తీర్చాడు. అంత్యకాలంలో చల్లని తల్లి మీనాక్షీదేవి నయన దీక్ష విశేషం చేత సుందరేశ్వరుని పాదార విందములందు ఐక్యమయ్యాడు. ఈ పవిత్రమైన చరిత్రను పఠించినను శ్రవణము చేసినను ఈశ్వర విలాసముచే కైవల్యమును పొందెదరు. ఓం తత్సత్.